నమస్తే అండి, నేను డాక్టర్ రఘు, ఆర్థోపెడిక్ సర్జన్. మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ నేను. ఇక మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ వచ్చి మన ఆధుని మంత్రాలయం బైపాస్ మీద ఉందండి, ఎమ్మిగ్నూర్ దాంట్లో ఉంది. మన హాస్పిటల్లో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేషెంట్లందరికీ వచ్చి ఆర్థోపెడిక్ సర్జరీస్ ఫ్రీగా వచ్చి వైద్యం చేస్తున్నాము. ఈరోజు దస్తగిరమ్మ 40 సంవత్సరాలు ఆడపిల్ల, ఆమెకు వచ్చి బెలగల్ ఊరు నుంచి వచ్చింది, కోసిగి మండలము. ఆమెకు కుడివైపు మక్కి ఎముక ఇరిగిందండి. మక్కి ఎముక ఇరిగింది కాబట్టి దానికి మల్టిపుల్ మొడాలిటీస్ అనేది ఉంటాయి ట్రీట్మెంట్ చేయడము. ఆ ట్రీట్మెంట్ చేయడంలో వచ్చి ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్ అంటే మక్కి ఎముక ఇరిగినప్పుడు ఇమీడియట్గా వచ్చి మేము సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఆమెకు కండిషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాము, వాళ్ళ బంధువర్గంతో కూడా చెప్పినాము. ఇట్లా వచ్చి మనకి హెమీ ఆర్థ్రోప్లాస్టీ అంటే బాల్ తీసి కొత్త బాల్ వేస్తే దానికి లైఫ్ ఉండదు, సో ఎంతవరకు అయినా కానీ నేటివ్ అంటే లోపల ఉన్న ఎముకనే మనం ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. పేషెంట్లు కూడా అక్సెప్ట్ చేసినారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇమీడియట్ వితిన్ 6 hours లోపలే మనం ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్కి వచ్చి ఏమైందంటే లోపల వేసి బాల్కి వచ్చి రాడ్ వేసి కూర్చోబెట్టినాం. అట్లే వచ్చి కాలు కాడి నుంచి ఎముక తీసుకుని దాని లోపల పెట్టినాము. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎముకకి కొద్ది స్టెబిలిటీ వస్తుంది, అట్లే రక్త సంచారం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎముక కూడా తొందరగా అతుక్కుంటుంది. అంటే ఇది ఫ్రాక్చర్ అనేది చాలా ఎమర్జెన్సీ ఉంటుంది, చాలా తక్కువ ఫ్రాక్చర్స్ వచ్చి ఎమర్జెన్సీ ఉంటాయి, దాంట్లో ఇదొకటి. సో దీన్ని మనం వితిన్ 6 hours మనం ఆపరేషన్ చేయడం జరిగింది. పేషెంట్ అయితే బాగానే ఉంది. ఇట్లాంటివి ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కొంతమంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు. పేషెంట్లకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేసి నాటకట్టపోవడం అనేది జరుగుతుంది. అందుకే పేషెంట్లందరికీ వచ్చి నా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో వచ్చి ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అంటే టెలిఫోన్ ఇంటిమేషన్ ద్వారా మనం తీసుకుని చేసేది ఉంటుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ అంతా వాడుకోవాలా అంటే పేషెంట్లు ఇమీడియట్ దెబ్బ తగిలినప్పుడు ఒక నర్సింగ్ హోమ్ కానీ ఒక డాక్టర్ దగ్గర పోతే ఏం ఎమర్జెన్సీ ఉందనేది వాళ్ళకి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు దానికి తుర్తైన వైద్యం అందించుకుంటే పేషెంట్కి వచ్చి చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది అని చెప్తూ నేను ఈ ఫెసిలిటీ అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనే ఫెసిలిటీ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఉండేది, మీరందరూ వాడుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్, మాది దొడ్డిబెలగల్లో ఉన్నట్టుండి నా భార్య కింద పడిపోయింది. ఎమ్మిగ్నూర్ హాస్పిటల్కి వచ్చినాం సార్. ఈ రఘు సార్ హాస్పిటల్కి వచ్చినాము. ఎమర్జెన్సీ ఆపరేషన్ కూడా చేసినాడు. ఇప్పుడు మంచిగా ఉంది, డిశ్చార్జ్ చేస్తున్నాడు, పోతున్నాం సార్. నమస్కారం.